హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్యాణ్ ద్వారా నిజం తెలుసుకుని రాజ్ కావ్యని కలిపే ప్రయత్నం చేసిన అపర్ణ. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే కావ్యకి అబోర్షన్ జరిగిన తర్వాత రాజుని నిలదీసి గొడవ అయితే పెట్టుకుంటుంది కదా. మీరు ఇంతటి పని అయితే చేస్తారని నేను అనుకోలేదు. నా బిడ్డని చంపేశారు మీరు. ఎందుకు ఇంత దుర్మార్గానికి మీరు వడికట్టారని చెప్పి అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ రాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నీ కోసమే చేశాను కదా, కానీ నేను నీకే శత్రువునయ్యాను. ఎలా ఏ విషయం నేను నీతో చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను, అర్థం చేసుకో కళావతి అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. మాట్లాడరేంటండి అని చెప్పి అంటుంది. మీకు ఇక నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంతోషం కోసం అయితే నా బిడ్డని మీరు ఇలా ఇంతటి దుర్మార్గానికి నా బిడ్డను దూరం చేశారో, ఇంక నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను. బయట మాత్రమే మనం భార్యాభర్తలం, కానీ ఈ ఇంటి కప్పు కింద మనం బద్ధశత్రులం అని చెప్పి చాలా కొంచెం దిగజారిపోయి రాజునైతే మాట్లాడుతూ ఉంటుంది కావ్య. అయితే వెంటనే కళ్యాణ్, వదిన దయచేసి అలా మాట్లాడొద్దు. అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పని చేశాడో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా అని చెప్పి అంటా ఉంటాడు. అయితే చాలా ఆపండి కవి గారు. మీరు ఇలాంటి పని చేస్తే అప్పు మిమ్మల్ని క్షమిస్తుందా అంటే, పరిస్థితుల రీత్యా చేయాల్సి వస్తుందేమో వదిన, చెప్పలేం కదా అంటే, సమర్థించకండి మీరు. మీ అన్నయ్యని సపోర్ట్ చేస్తున్నామంటే నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు వదిన. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోమని మాత్రమే చెప్తున్నాను అంటే, చాలా ఆపండి కవి గారు. నేను మీ అన్నయ్యని ఎప్పటికీ క్షమించను. ఇక ఎవరి దారి వాళ్ళదే అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి అనేసి వెళ్ళిపోతుంది. అయితే అపర్ణ కళ్యాణ్ దగ్గరికెళ్ళి అడుగుతుందన్నమాట. ఆగి ఆలోచించమన్నావేంటి కళ్యాణ్? ఏం జరిగింది అసలు చెప్పు. కన్నబిడ్డని చంపుకునేంత దుర్మార్గానికి రాజు ఎందుకు ప్రయత్నించాడు? విషయం నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. నిజం చెప్పరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం లేదు పెద్దమ్మ అని చెప్పి తను అక్కడ మేనేజ్ చేయడానికైతే ట్రై చేస్తాడు. లేదు చెప్పు కళ్యాణ్. చెప్పకపోతే నా కోపాన్ని చూస్తావని చెప్పి అంటూ ఉంటుంది. అయితే జరిగింది మొత్తం ఇంకా కళ్యాణ్ చెప్పేస్తూ ఉంటాడు. ఇలా వదినకి అబోర్షన్ చేయించకపోతే వదిన ప్రాణానికే ప్రమాదం. అన్నయ్య వదిన్ని కాపాడుకోవడానికి ఇలాంటి పని చేశాడు అని చెప్పైతే అంటూ ఉంటుంది. అయితే ఇంకా సరే అని చెప్పి అపర్ణ కూడా తనకి తెలిసిన నిజాన్ని కావ్యతో అయితే చెప్పాలని చెప్పి వెళుతుంది. అయితే నా కొడుకుని కావ్య అపార్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఇంకా ఎంత దూరం వెళ్తుందో నేను వెంటనే ఈ నిజాన్ని కావ్యకి చెప్తానురా అని చెప్పి అంటుంది. ఆగు పెద్దమ్మ, కానీ వదిన ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. కొంచెం ఆగి చెప్తాం ఆగు పెద్దమ్మ అని చెప్పి అంటాడు. లేదురా, ముందు గొడవ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేయాలి. పెద్దదయ్యే వరకు మనం చూస్తూ ఊరుకోకూడదు అని చెప్పి అంటుంది. అయితే ఇంక కళ్యాణ్ చెప్పినా సరే వినకుండా అపర్ణ కావ్యకి చెప్పడానికైతే కావ్య దగ్గరికెళ్తుంది. కావ్య వాడు ఎలాంటి పరిస్థితిలో ఇలా చేశాడని చెప్పి తనకు చెప్తుంది. చాలా బాగా సమర్థిస్తున్నారు. మీరు కూడా ఒక తల్లిలాగానే ఆలోచిస్తున్నారు తప్ప సాటి ఆడదానిలాగా ఆలోచించట్లేదని చెప్పి కావ్య అపర్ణ చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోదు. కనీసం ఆగి ఆలోచించను కూడా ఆలోచించదు. మీ కొడుకుని మీరు సమర్థిస్తున్నారు. ఈ ఇంటి వారసుడినే చంపేశాడు మీ కొడుకు. అది మీకు సంతోషంగా ఉందా? మీరు క్షమిస్తారేమో, నేనెప్పటికీ క్షమించను. దయచేసి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకండి అత్తయ్య అని చెప్పేసి తనతో కూడా రివర్స్ అవుతూ ఉంటుంది కావ్య. అయితే ఇంక చేసేదేమి లేక అపర్ణ కూడా మౌనంగా అయిపోద్ది. అయ్యేసరికి ఈ విషయాన్ని ఇందిరాదేవికైతే చెప్తుంది అపర్ణ. వీళ్ళిద్దరిని ఎలా కలపాలో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మీరే ఏదో ఒకటి చేయండి అంటే, సరే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చెప్తాం. కావ్య నిజం చెప్తే కంటే చూస్తేనే ఆగి ఆలోచిస్తుంది. తనకు అర్థమయ్యేలాగా మనం చెప్దాం అని చెప్పి ఇందిరాదేవి అయితే అపర్ణతో అంటుంది. అయితే నిజంగానే వాళ్ళు కావ్య చెప్పినా సరే వినదు కదా. తనతో ఎలా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే కావ్య అపర్ణ చెప్పిన మాటలు వింటుందా? అపర్ణ వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్‌లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.